ఒకప్పుడు మనకి భారతదేశంలో పాశ్చాత్యులు పాలించినప్పుడు వాళ్ళ ముందు సైకలాజికల్గా మనల్ని డిఫీట్ చేశారు. ఏమనంటే మీరు దేనికి పనికిరాని వారు, మీరు ఆటవిక నాగరికత, ప్రిమిటివ్, మీ ఋషులు ఇచ్చిన విద్యలు అన్ని అజ్ఞానాలు, అవి కేవలం అవే అట్టరెన్సెస్ ఆఫ్ ప్రిమిటివ్ పీపుల్, ఇలాంటివి రాసేసారండి వాళ్ళు. అవే చదివారు మన వాళ్ళు, అవే చదువుతున్నారు మన వాళ్ళు, అవే ఇక్కడ పిల్లలకు కూడా అందిస్తున్నారు. కనుక మనం పనికిరాని వాళ్ళ భావం మనకు ఉండిపోయింది. కానీ 19th సెంచరీలో ఒక ఫారినర్ వచ్చి మన మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం చూసి అబ్బో ఇంత శక్తి ప్రపంచంలో దేనికి లేదని ఇంగ్లీష్లో అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆయన పేరు జాన్ వుడ్రాఫ్. ఆ మహానుభావుడు చక్కగా కుండలిని యోగం మీద సర్పెంట్ పవర్ అని పుస్తకం రాశాడు. ఇది కాక వరుడ్ పవర్ అని మంత్రశాస్త్రం మీద పుస్తకం రాశాడు. ఇవి జస్ట్ నేను సజెషన్స్ ఇస్తున్నాను, ఆసక్తి కల వాళ్ళు చదవాలి. అనేక మంది సైంటిస్టులకి ఇంకా పరిశోధన చేయడానికి కావాల్సిన సైన్స్ లలితా సహస్రనామాలు ఉందని చెప్పడానికి చెప్తున్నాను. మరి జాన్ వుడ్రాఫ్ సౌందర్య లహరిని 50 శ్లోకాలకు అద్భుతమైన ట్రాన్స్లేషన్ చేశాడండి. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినది. అమ్మవారు ఉపాసకుడు. నేను ఈ జాన్ వుడ్రాఫ్ ఫోటో ఎలా ఉంటుందో చూడాలని ముచ్చటపడ్డా. నాకు సరిగ్గా డలాస్లో ఒక ఆవిడ లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ జాన్ వుడ్రాఫ్ ఇచ్చారు పుస్తకం. తీస్తే అందులో వుడ్రాఫ్ ఫోటో ఉంది. ఎలా ఉన్నాడంటే భారతదేశంలో ఒక ఆలయం దగ్గర పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని ధ్యానంలో ఉన్నాడండి మహానుభావుడు. అది మీ పిల్లలకు చూపించండి, దేశానికి దండం పెట్టడం అప్పుడైనా నేర్చుకుంటారు వాళ్ళు, తెలుసుకోండి. ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం, కుండలిని విజ్ఞానం అక్కడ కనబడుతోంది. ఇలా ఎన్నెన్నున్నాయో లలితా సహస్రనామాల్లో మనం చూడాలి.